శృతి, వాసు, ఐ లవ్ యూ. నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో నాకు సంబంధం చూస్తారు. లైట్లే. లైట్ కాదు వాసు, నిజంగానే చూస్తున్నారు. 10 సంవత్సరాలు ఇదే మాట చెప్తున్నా, ఒక సంబంధం ఓకే అయిందా? అయ్యో నిజం చెప్తున్నాను. ఏం జరిగింది? వాడు ఎవడో వచ్చాడు, నేనంటే వాడికి ఇష్టమంట. పెళ్లి చేసుకుంటానాడా? లైఫ్ లో ఫస్ట్ టైం జోక్ చెప్పావు, ఇంకేంటి సంగతులు? వాసు నిజం చెప్తున్నాను. పద, మన ప్రేమ విషయం ఇంట్లో పెద్దలు చెప్పేద్దాం. వాసు, మా నాన్న మీ నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మన ప్రేమ వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే మనతో విడిపోతావా? కాదు, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని విడిదిద్దామని చెప్తున్నా. ఈ వయసు విడిపోతే బాగోదు కానీ నేనేది మేనేజ్ చేస్తా. వాసు, మన ఇద్దరు పెళ్ళి అవుతుందంటావా? నాకు అవుద్ది, నీకే డౌట్. చెప్పు తీసుకొని కొడతా, నన్ను వదిలేసి వేరే దాన్ని చేసుకుంటావా? నేనెందుకు చూస్తా డార్లింగ్, నీకు వేరే సంబంధం చూస్తా. నాకు వేరే సంబంధం చూస్తావా? ఈ చెప్తా కూడా కొడతా. ఊరికే జోక్ చేశాను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటా లేదో చెప్పేస్తాను, ఒక రూపాయి. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నా? దారిలో వచ్చినప్పుడు చెప్పులు చూశాను, 101 రూపాయట, రూపాయి లేదు నా దగ్గర. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న. ఏం మాట్లాడతారా? మనం అమ్మాయిని లవ్ చేయడం ఏంటి? అమ్మాయిని చూసామా, గోకామా, వదిలేసామా, అంతే. నీళ్ళ కాదనా? అమ్మాయి నిజంగా లవ్ చేస్తాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? ఆ అమ్మాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అందుకే తాత ఆస్తి నాకు రాశాడు, చిల్లిగా నీకు రాశాడు. అదే గవ్వే ఇవ్వను అంటున్నా, మళ్ళీ గవ్వ అడుగుతావేమో అని. నానా, ఆ అమ్మాయిని కానీ చేసుకుంటే నీకు కోడల్ని ఇస్తా, 6 నెలలు తిరిగి లోపల మనం ఇస్తా. 6 నెలలు ఏంట్రా? అంటే నేనే వర్షం అనుకుంటే నాకన్నా వర్షం నీ పనులు నాకు వచ్చి నన్నే చేయమంటావు? ఇంతకీ అమ్మాయి ఎవర్రా? నీ ఫ్రెండ్ యశ్వంత్ లేడు, వాళ్ళ అమ్మాయిని. మరే దాన్ని ఎలా ప్రేమించారా? చూడడానికి దరిద్రంగా ఉంటది, దాని మీద బెటర్ కదా. అంటే ఆస్తి బాగుంది కదా నాన్న? కరెక్టరా, ఆడికి ఫుల్ ఆస్తి ఉందని చెప్పిన బాగా పొగరు ఎక్కువ, నో బిల్డప్ ఇస్తా ఉంటాడు. దాన్ని పెళ్లి చేస్తే మొత్తం ఆస్తి అంతా రాయిచి దొరుకుతాం. అరే యశ్వంత్ గడి ఫోన్. లిఫ్ట్ చేయి. హలో, ఎరా శ్రీని? ఏష్ చెప్పరా. ఎక్కడున్నా? నేను ఇంట్లో వస్తున్నా ఉండు, ఇంటికి వస్తున్నా. ఓకే ఓకే దా. ఓకేరా, బాయ్ రా. బాయ్. నమస్తే అంకుల్. ఎలా వాసు, బానా? టీ కాఫీ ఏమైనా? తాగేసాను ఇంట్లోనే అన్ని. ఇంకో బెగ్గలు పెక్కరా. ఏరా యష్, ఏంట్రా సంగతులు? ఏమంటారా, ఈ మధ్యన అమ్మాయికి చిన్న చిన్న మొహం మీద మచ్చలు వచ్చారా? మచ్చలు కాదురా, బ్యాగులు అంటారు అట్లా, ఇలా ఉంటాయి. ఆ బ్యాగులు తీద్దాను కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమన్నాడు? నా టెక్నాలజీ రావడానికి 10 years పడతాను. ఇంకేంటి సంగతులు? నా సంగతులు ఏమంటారా? నాకున్న దరిద్రుడు, నాకున్న పెంట, నాకున్న తలనొప్పి, ఇగో ఈ దరిద్రుడు. ఏమైందిరా? లవ్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు అంకుల్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేసిన కాక మళ్ళీ వచ్చి పెద్దల ముందు చెప్తావా? మీరే ఏదో చేసి నాకు ఏం పని ఉన్నాను కదా. అమ్మాయి ఏం చేస్తా చెప్పు. అమ్మాయి ఇంట్లోనే ఉంటుందండి. అమ్మాయిలు అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ గ్యాస్ సిలిండర్ బిల్ పోయిందండి. అయ్యో అచ్చం మా ఊళ్ళలాగే అయితే. అరే నీ ఉన్నాను కదా, అంకుల్ ఉన్నాను కదా, ఎల్లు అమ్మాయిని తీసుకురా. అంటే వాళ్ళ నాన్నలే అడగాలి కదా, కోపం. ఏంటి వాళ్ళ నాన్న తొక్క తోసాను. నువ్వు తీసుకురా, అమ్మాయిని తీసుకురా, నేను పెళ్లి చేస్తాను. ఇదిగో కాడికి తీసుకో, ఎల్లు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, తీసుకురా, లేపుకొచ్చాయి. మీకు ఓకే కదా? నాకు ఓకే కాదురా పెళ్లి. సరే నీ ఇష్టం, నీకు ఉంటుంది తర్వాత. ఈ రోజుల్లో లవ్కి కామన్ రా. కమాన్. ఏమన్నా నువ్వు వచ్చాడు ఇక్కడికి అన్న? నేను లవ్ చేసింది ఈ అమ్మాయినే అండి. నీకెందుకు వస్తుందిరా? వస్తే గిస్తే నాకు రావాలి. నాకు ఇప్పుడే షాక్ ఇచ్చాడు రా. నీకు ఓకే కదరా? అంటే ఓకేనంటే అమ్మాయి ఇంకా చిన్నదే కదా. చిన్నది ఏంట్రా, మా అబ్బాయి కన్నా పెద్దది, ఇంక పెళ్లి కూడా తర్వాత. మరి నువ్వు ఎలాగో ఇందాక నుంచి లవ్ మ్యారేజ్ ఓకే చేసేస్తున్న దగ్గర ఉండేది. అంటే పెళ్లి సంబంధాలు ఇప్పుడు ముహూర్తాలు గీర్తాలు పెట్టుకోవడానికి రోజులు లేవు కదా. మంచి పని చేసినప్పుడు మందే మొత్తం, పైగా అమ్మాయి 6 నెల. కాదంకుల్, 7వ నెల. ఆ కట్నగానుకల విషయాలు ఏం మాట్లాడుకుంటే. అరే లవ్ మ్యారేజ్ కదరా. లవ్ మ్యారేజ్ అంటే మరి ఇప్పుడు 7th అంట. కట్నాలు ఆస్తులు అది మాట్లాడుకుంటే పెద్ద మనసు చేసుకొని. అరే చెప్పిరా. సో యూనో కట్నగానుకల విషయాలు ఏం మాట్లాడితే. అరే నాకు ఏముందిరా ఆస్తులు. ఏంటంటారు, నువ్వు సంపాదించినంత మీ అమ్మాయి కాకి ఇచ్చేది. రే నానా ఆస్తి పేపర్లు తీసుకుంటారా. రెడీ కూడా చేస్తారా? అరే ఒక్కోసారి ఆలోచించరా. ఏంట్రా, నీకు వీడికన్నా గోల్డ్ దొరుకుతాడు రా, నా కొడుకురా. దిస్ ఇస్ టూ మచ్ రా. నువ్వు సంతకం పెట్టి చెప్తా. అమ్మాయ్యా థ్యాంక్స్ రా. ఇలా చేస్తానని చెప్పే ఆస్తులు మొత్తం అనవసరంగా రాస్తాను.
శరణాలయమా మనకి పెద్ద అరే ఏంట్రా ఇది ఇలా చేస్తాంట్రా మరి మేము వేరే సంబంధం చూసుకో మరి అరే చెప్పురా అరే ఫ్రెండ్ కదరా ఆస్తి కావాలి కదరా ఒరే ఇది మరి టూ మచ్ నేను ఎక్కడే పెట్టాను అలాగే ఆస్తి అంటాడు కాబట్టి దాన్ని సైడ్ చేసి ఇంకో దాన్ని చేసుకున్నాం సరే హ్యాపీ బర్త్డే నీ పెళ్ళికి పిల్లని కంపల్సరీగా వస్తా సరేరా మేము వెళ్తాం మరి అబ్బాయిని పిల్లరా రే నానా ఈ పక్కకు రారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మేము ఆడికి ఏదో సంబంధం వచ్చిందంట చూడడానికి వెళ్తున్నాం నేనేం చేస్తారా ఫ్రెండ్ కూతుర్ని ఎలా చేసుకుంటారు తప్పు కదా ఇది మరి 7 నెలల వరకు ఇస్తారా అది క్యాలెండర్లో ఉంటా చింపించుకోవచ్చు పెద్ద విషయం కాదు క్యాలెండర్ ఉంటుంది చిన్నప్పటి నుంచి తను నేను కలిసి పెరిగాం కదా అవునరా నన్ను కొడతారా మీరు నిన్ను కొట్టండిరా అను కొట్టవే ఎరా వదిలేసి వేరేదాన్ని చేసుకుంటా పెళ్ళి నానా ఏ పర్లా ఇలాంటి నేను ఎన్నో తిన్నా అప్పట్లో వచ్చే చూసారా సార్ భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి ఏ మొక్కని తెచ్చి నా ఇంటి ముందు నాటాలి ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్ను డాడీ నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట మమ్మీ డాడీ రమ్మని చెప్పారు డాడీ ఓకేరా గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను రష్మి పేరెంట్స్ మీటింగ్ అంట మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం రష్మి అవును పిన్ని రా పిన్ని నా కోసం కాదు పిల్లోడు కోసమే నా రా రష్మి పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకి పదరా చేతిలో చెయ్యేసి చెప్పు రాధా మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడైనా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేదండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? రండి. థ్యాంక్ యూ. పొద్దున్న తెల్ల భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, 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 ఏంటి ఏంటి నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్ళు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేసా. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బొకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా జాగ్రత్త, కన్ను పీకేస్తా. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. వీడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు వీడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ దగ్గర తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. డాడీ డాడీ ఏంట్రా చిన్ను? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీ తీసుకురాలేవా?
భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ కట్టాడి. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా. సరే నాకు తొందరగా మమ్మీ కాలే ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో. కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి? కుటుంబరావు, ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ. నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. పతివ్రత వాడింటి ముందు ముగ్గేస్తున్నావు అంటే? అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు. జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ. ఇవన్నీ పక్కన పెట్టే. సర్లే పద, ఇద్దరం పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపింది భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళొద్దు పిన్ని, ఇంట్లోనే ఉండు పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడు ముందు అలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు. జ్వరం వచ్చినట్టుంది, ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కింది. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లాని దగ్గర నుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? ఏదోలేండి, మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం, ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం. వెళ్ళండి, లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. ఈ జన్మకి నీకు అమ్మా అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి. ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావంటే? మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి.
బాబు వైపు బరువు అయిపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి. నేను ఆ బాబు ఉండలేదు.